క్యాతన్పల్లిలో హై టెన్షన్ కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే బాల్కా సుమన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. క్యాతన్పల్లి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. మూవింగ్ ఆన్, సోషల్ మీడియాలో రీల్స్ అంటే ఒకప్పుడు సరదా, ఆ సరదా కాస్త పిచ్చికొచ్చింది. ఆ పిచ్చి ఇప్పుడు పైత్యంగా మారిపోయింది. శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టి రీల్స్ చేశారు ఇద్దరు యువకులు. శివరాత్రి వేళ శంషాబాద్ శివాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మా మనోభావాలు దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో భక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రీల్స్ చేసిన పిచ్చోళ్ళిద్దరు ఎవరంటే శ్రీచరణ్, విజయ్ కృష్ణ. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ కేసు తదుపరి చర్యల కోసం ఫలక్నుమా పోలీసులకి వాళ్ళు అప్పగించారు. లైక్లు, వ్యూస్, సబ్స్క్రైబర్లు మీరు చేసే వెధవ పనుల నుంచి మిమ్మల్ని కాపాడలేరు అంటూ సిపి సజ్జనార్ ఒక ట్వీట్ కూడా చేశారు. చట్టం వేసే శిక్ష మాత్రం మిమ్మల్ని జీవితకాలం వెంటాడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. రీల్స్ మత్తులో మీ భవిష్యత్తుని పణంగా పెట్టి కటకటాల్లోకి వెళ్లొద్దంటూ హితో పలికారు సిపి. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడు వీరే. ఖాళీగా ప్రసాదం చూడరా, అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి, మొత్తం ప్రసాదం పెడుతున్నాం. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడు వీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. చేసిందే ఒక వెధవ పని, మళ్ళీ దాన్ని చాలా గొప్పగా రీల్స్ తీసుకుని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే పోస్ట్ చేసుకుని ఇప్పుడు ఏకంగా పోలీసుల చేతికి చిక్కారు ఇద్దరు కూడా. శివుడికి అందరూ టెంకాయలు, కొబ్బరికాయలు కొడుతున్నారు, అరటిపళ్ళ నైవేద్యం పెడుతున్నారు. మనం ఏదైనా కొత్తగా చేద్దాం, శివుడికి ఫేవరెట్ అంటూ ఇలా గంజాయిని చూపిస్తూ శివుడికి మేము గంజాయిని ప్రసాదంగా నైవేద్యంగా పెడుతున్నాం అంటూ రీల్స్ చేశారు. అయితే దీనిపై సిపి సజ్జనార్ చాలా ఘాటుగా స్పందించారు. మీ లైక్ల కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ని ఏదో ఎంటర్టైన్ చేయడానికి మీరు చేసే పనులు మిమ్మల్ని ఎందాకా తీసుకెళ్తాయో మీరు చూస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేసి మీరు మాకు దొరికినప్పుడు మిమ్మల్ని ఆ లైక్స్ కానీ, వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ మిమ్మల్ని కాపాడలేరు. మీరు చేసిన పనులు మిమ్మల్ని జీవితకాలం వెంటాడతాయంటూ సిపి సజ్జనార్ చాలా ఘాటుగానే స్పందిస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో, తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని కూడా మనం చూడొచ్చు. భక్తులంతా కూడా టెంకాయలు, ఇతర ప్రసాదాలు పెడుతుంటే మేము సంథింగ్ స్పెషల్గా పెడతామంటూ చేతిలో గంజాయి పట్టుకుని చూపిస్తున్న ఈ రీల్స్ బ్యాచ్ని అసలు ఏం చెయ్యాలి? మా మనోభావాలు దెబ్బతీశారంటూ భక్తులు దీని మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. చట్ట ప్రకారం శిక్షలు తప్పవంటూ సిపి సజ్జనార్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడు వీరే. ఖాళీగా ప్రసాదం చూడరా, అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి